హాయ్ హలో నమస్తే అండి. నేను మీ చందన. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో నేను. ఈరోజు నేను మీ ముందుకి మరో బేబీ ఫుడ్తో వచ్చానండి. అదేంటంటే స్వీట్ పొటాటో బేస్డ్ బేబీ ఫుడ్. అది నేను ఎందుకు కన్సిడర్ చేస్తాను, మా అబ్బాయికి ఏ టైంలో పెడతానో మీతో షేర్ చేసుకుంటున్నానండి. జనరల్గా మార్నింగ్ టైంలో స్నాక్ కింద మా బాబుకి ఇది పెడుతూ ఉంటానండి. సమ్ టైమ్స్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా పెడుతూ ఉంటాను. ఇక్కడ నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏవైనా సరే ఏంటంటే డైరెక్ట్గా తింటే బేబీకి అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదు అండ్ చోకింగ్ ప్రాబ్లం ఉంటుంది అండ్ అంత ఇష్టంగా కూడా తినరు అనమాట. సో నేను ఇందులో యూజ్ చేసేవన్నీ కూడా గుడ్ ఫర్ ఫైబర్ అండ్ మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది అండ్ ప్రోటీన్ బేస్డ్ ఉంటుంది అండ్ ఏ విటమిన్, ఈ విటమిన్, B16, డి విటమిన్ ఇవన్నీ ఉంటాయండి. వాళ్ళకి డైరెక్ట్గా మనం 1 by 1 ఇచ్చినప్పుడు ఏంటంటే సర్టెన్ క్వాంటిటీని వాళ్ళ బాడీకి అందుతుంది. సో ఇవన్నీ కలిపి ఒక ప్రాపర్ ఫుడ్ కింద చేయడం వల్ల ఏంటంటే వాటిల్లో అన్నిట్లో ఉన్న బెనిఫిట్స్ 1 by 1 రీచ్ అవుతాయని నేను ఇలా కంబైన్డ్గా చేస్తుంటాను అనమాట. మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని ఫైనల్గా ఈ కాంబినేషన్కి ఫిక్స్ అయ్యానండి. సో ఆ కాంబినేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్గా ఇక్కడ నేను వైట్ స్వీట్ పొటాటో తీసుకున్నానండి. నాకు మార్కెట్లో ఆరెంజ్ దొరకలేదు. జనరల్గా మ్యాక్సిమం నేను ఆరెంజ్ దాంతో వెళ్తూ ఉంటాను అనమాట. మీకు ఆరెంజ్ ఆర్ పర్పుల్ స్వీట్ పొటాటో దొరికితే దాన్ని ప్రిఫర్ చేయండి. దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ ఎక్కువ అనమాట కంపేర్ టు వైట్ స్వీట్ పొటాటోతో పోలిస్తే. ఆరెంజ్ అండ్ పర్పుల్ స్వీట్ పొటాటోస్ ఆర్ బెస్ట్ అనమాట. బట్ నాకు మార్కెట్లో 2-3 షాపులు తిరిగినా కూడా ఈసారి ఆరెంజ్ వన్ దొరకలేదు. సో ఐఎమ్ గోయింగ్ విత్ వైట్. అండ్ ఒక బిగ్ క్యారెట్ తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి 1.5 స్వీట్ పొటాటో తీసుకున్నాను, మీడియం సైజ్ ఈ సైజు. అండ్ ఇది వచ్చేసి ఒక బిగ్ క్యారెట్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక 6 డేట్స్ తీసుకున్నానండి. అండ్ ఒక 4 క్యాష్యూ తీసుకున్నాను, 4 పీకాన్ తీసుకున్నానండి నట్స్. అండ్ ఇవి వచ్చేసి ఆప్రికాట్స్ అనమాట, ఒక 5 తీసుకున్నాను. ఈ 6 ఫుడ్స్ కూడా అండి మెయిన్ వచ్చేసి ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ. అండ్ నట్స్లో వచ్చేసి ఆబ్వియస్గా మీకు తెలిసిందే ప్రోటీన్. అండ్ ఇవి వచ్చేసి బీటా కెరటిన్. స్వీట్ పొటాటో, క్యారెట్, ఆప్రికాట్స్ వీటన్నిటిలో కూడా బీటా కెరటిన్, అది వచ్చేసి ఏ విటమిన్ అనమాట. ఐస్కి గుడ్, కిడ్స్కి. అండ్ మేజర్ థింగ్ వచ్చేసి అండ్ డేట్స్ తెలుసు మీకు, ఫైబర్కి గుడ్ అని చెప్పేసి, ఐరన్కి గుడ్ సోర్స్ అని చెప్పేసి. మెయిన్ స్వీట్ పొటాటో వచ్చేసి ఏంటంటే అండి అందులో ఉండే ఫైబరు మన బాడీలో తొందరగా డైజెస్ట్ అవ్వదు అనమాట. సో అది మన డైజెస్టివ్ సిస్టంలో ఉండిపోతుంది, ఎక్కువసేపు ఉండిపోతుంది. దానివల్ల కిడ్స్కి కానీ ఎవరికైనా హ్యూమన్ బాడీస్లో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు అనమాట. బోవిలింగ్ సిస్టమ్కి చాలా మంచిది, స్లో డైజెషన్ కాబట్టి. సో ఇట్స్ గుడ్ ఫర్ మెనీ థింగ్స్. ఆబ్వియస్గా అందులో కార్బ్స్ ఉంటాయండి. ఆ కార్బ్స్ వచ్చేసి బ్యాడ్ కార్బ్స్ కాదు, అంటే ఇమ్మీడియట్గా బ్లడ్లోకి వెళ్ళిపోయి డైజెస్ట్ అయిపోయి బ్లడ్లోకి వెళ్ళిపోయి కాదు, స్లో డైజెస్టివ్ బేస్డ్ కార్బోహైడ్రేట్స్ అనమాట. సో మన బాడీకి కార్బ్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఎనీవన్ కెన్ టేక్ దిస్ వన్. అంటే వెయిట్ గెయిన్కి పనికి వస్తుంది కదా స్వీట్ పొటాటో, ఓన్లీ కిడ్స్కి అనుకోకండి, మన అందరికీ కూడా బెటర్ ఆప్షన్ అనమాట. బెస్ట్ ఫర్ మెనీ థింగ్స్. సో ఈవెన్ వెయిట్ లాస్ని కన్సిడర్ చేస్తున్న వాళ్ళు కూడా స్వీట్ పొటాటోని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అందులో ఉన్న కార్బ్స్ అనేవి గుడ్ కార్బ్స్, దే ఆర్ నాట్ బ్యాడ్ కార్బ్స్. సో ఈ కాంబినేషన్ తీసుకుంటున్నానండి. ఈ కాంబినేషన్ తోటి నేను బేబీ ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీకు చూపిస్తాను. నేను ఇన్స్టాపాట్ యూజ్ చేస్తున్నానండి. ఇట్స్ నథింగ్ బట్ ఏ ప్రెషర్ కుక్కర్. మీరు ప్రెషర్ కుక్కర్లో వండుకోవచ్చు దీన్ని. సో ప్రెషర్ కుక్కర్లో అయితే మీరు 8 to 10 విజిల్స్ వచ్చేలాగా ఉంచుకోండి. నేను ఇందులో వచ్చేసి 25 minutes హై ప్రెషర్లో పెట్టుకుంటున్నాను. సో దీనికి ఏంటంటే స్టీమింగ్ కావాలి కాబట్టి ప్రెషర్ బిల్డ్ అవ్వడానికి ఒక 1/2 glass వాటర్ పోస్తున్నానండి. అండ్ డైరెక్ట్గా స్వీట్ పొటాటో, క్యారెట్, డేట్స్, పీకాన్స్, క్యాష్యూ అండ్ ఆప్రికాట్స్ అన్నీ మిక్స్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి ఇంత వాటర్ ఉందండి లోపల, అంతే. జస్ట్ 1/2 glass సరిపోతుంది మ్యాష్ చేసుకోవడానికి. నేను వచ్చేసి విజిల్ సీలింగ్ మోడ్లో పెట్టానండి. అండ్ ప్రెషర్ కుక్కర్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. హై ప్రెషర్ మోడ్, మోర్ కుకింగ్ ఆప్షను. సో 25 minutes పెడుతున్నాను.
సో వన్స్ ఇది కుక్ అయ్యాక జస్ట్ కూల్ డౌన్ అయ్యాక మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను మిల్క్తో గ్రైండ్ చేస్తాను, చూపిస్తాను మీకు ఎలా గ్రైండ్ చేసుకుంటున్నాను. మీరు నార్మల్ ప్రెషర్ కుక్కర్లో కనుక కుక్ చేసే పని అయితే 8 to 10 విజిల్స్ పెట్టుకోండి. నా కుక్కర్కి అయితే 8 to 10 విజిల్స్కి అవి సాఫ్ట్గా అవుతున్నాయి. మనకి సాఫ్ట్గా అయితే సరిపోతుంది, కొంచెం రానెస్ లేకుండా. బేబీస్కి కన్సిడర్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కంప్లీట్గా సాఫ్ట్గా కుక్ అయ్యే విధంగా మీ కుక్కర్లో అంటే ఎంత టైం పడుతుందో దాన్ని చూసి పెట్టుకోండి. నాకు ఇన్స్టాపాట్ నా సెలెక్షన్తో అయితే సెట్టింగ్స్ మోడ్ తోటి 25 minutes సరిపోతుందండి. కుకింగ్ అయిపోయిందండి. ఆపాక ఒక 20 minutes ఆగి నార్మల్ ప్రెషర్ రిలీజ్ చేస్తున్నాను. సో ఈ స్టీమ్ కూడా లోపల అయిపోయిందనమాట. సో నౌ ఐ కెన్ ఓపెన్ ఇట్. చూసారు కదా, ఇలా కుక్ అయిపోతుంది. నార్మల్గా మనం వెజిటబుల్స్ని ఎలా కుక్ చేసేసుకుంటామో కంప్లీట్గా స్మాష్ అయ్యేలాగా అలా మెత్తగా కుక్ చేసేసానండి. చూడండి జస్ట్ ఇలా. సో దీన్ని ఏంటంటే ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. నేనేంటంటే మిల్క్ తోటి గ్రైండ్ చేస్తానండి. అవి వైటామిక్స్లో డైరెక్ట్గా నాకు గ్రైండ్ చేసేటప్పుడు అంటే కొంచెం స్టిక్కీగా వస్తుంది అనమాట. కొంచెం సాఫ్ట్గా రావడానికి, ఈజీగా బ్లేడ్ తిరగడానికి నేను మిల్క్ తోటి మిక్స్ చేసి బ్లెండ్ చేసేస్తాను. సో వేసేస్తున్నానండి విత్ వాటర్. మనం అంతా పీల్ ఆఫ్ చేసి కట్ చేసి పెట్టుకునేవి కాబట్టి మొత్తం అన్నీ వాష్ చేసి జస్ట్ హాఫ్ వేసి బ్లెండ్ చేసి నెక్స్ట్ వేరే క్వాంటిటీ యాడ్ చేస్తూ ఉంటాను. రిమైనింగ్ పోర్షన్ కూడా వేసి బ్లెండ్ చేస్తానండి. ఇంకొంచెం మిల్క్ మిక్స్ చేస్తాను. జనరల్గా ఇలా స్టిక్కీగా వస్తుంది కదా, సో దాన్ని ఇంకొంచెం లిక్విడ్గా చేయడానికి, అంటే సాఫ్ట్గా ఈజీ కన్సిస్టెన్సీతో చేయడానికి ఇంకొంచెం మిల్క్ యాడ్ చేస్తాను. అండ్ రిమైనింగ్ పోర్షన్ కూడా యాడ్ చేస్తున్నాను. అన్నీ కలిపి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సేమ్ టేస్ట్ ఉంటుందండి. ఎవ్రీ క్యూబ్కి సేమ్ టేస్ట్ ఉంటుంది. అందుకే కొంచెం తక్కువ పోర్షన్సే యాడ్ చేస్తాను. సో ఇంకోసారి బ్లెండ్ చేస్తున్నానండి. కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకుందాం. ఇంక ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి నాకు. మిల్క్ ఒకసారి మిక్స్ చేసి గ్రైండ్ చేస్తాను. అదే మీరు ఆరెంజ్ కానీ పర్పుల్ కలర్ స్వీట్ పొటాటో కానీ వాడితే ఇది ఆ కలర్లోకి వస్తుంది అనమాట. ఎందుకంటే మేజర్ పోర్షన్ మనం స్వీట్ పొటాటో వేసాం కాబట్టి ఆ కలర్ మెయిన్ వస్తుంది. ఇంక సరిపోతుందండి. చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ. వీటిని మనం ఇప్పుడు మౌల్డ్స్లోకి కానీ లేకపోతే మీ దగ్గర ఉన్న బౌల్స్లోకి కానీ పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకోండి. నేను ఒక 1 week సరిపడా చేస్తాను. మీరు రెగ్యులర్గా ఏ రోజుకి ఆ రోజు చేయాలనుకున్నా కూడా ఇలా తక్కువ క్వాంటిటీ తోటి ఎవ్రీడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నేను కర్రీ బేస్ రెసిపీలో చూపించాను కదండి, సిలికాన్ ట్రేస్ అని. సేమ్ వాటిల్లోని బేబీ ఫుడ్ కూడా స్టోర్ చేస్తానని. సో అవి మళ్ళీ రీపర్పస్ అనమాట, యూజ్ చేస్తున్నాను మా బాబు ఫుడ్ కోసం. యాజ్ ఐ సెడ్, మీకు చెప్పాను కదా డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అని చెప్పి. సో కర్రీ బేస్ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో ఇచ్చాను అమెజాన్ లింకు. వాటిని ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే సేమ్ కర్రీ బేస్ని ఎలా ఫిల్ చేశాను క్యూబ్స్ కింద వచ్చేలాగా సేమ్ బేబీ ఫుడ్ని కూడా అలానే స్టోర్ చేస్తున్నానండి నేను. తర్వాత జిప్ లాక్స్లో పెట్టుకుంటాను ఒక 1 day తర్వాత. సో ఇలా సిలికాన్ ట్రేలో నేను ఫిల్ చేసుకున్నానండి అంతా. వీటిని ఫ్రీజర్లో పెట్టుకుంటాను.
ఇది కిడ్స్కి రియల్లీ చాలా బెనిఫిట్ అండి. అండ్ నేను కూడా వాడుతూ ఉంటాను. నాకు ఎప్పుడన్నా బాగా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఒక 3 క్యూబ్స్ అండ్ 1 కప్ ఆఫ్ బెల్లం, కొంచెం నెయ్యి యాడ్ చేసి హల్వాలా చేస్తూ ఉంటాను అనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మా బాబుకి ఫీడ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాను. చాలా హెల్దీ, తప్పకుండా ట్రై చేయండి. మీ కిడ్స్కి నచ్చుతుందని అనుకుంటున్నానండి. అండ్ ఇందులో నట్స్ యూజ్ చేశాను కాబట్టి ముందు చెప్తూ ఉన్నట్టుగా మీ పిల్లలకి ఫస్ట్ ఆ నట్స్ టెస్ట్ చేయండి, ఎలర్జీ ఉందో లేదో. ఇచ్చేసి పీకాన్స్ కానీ క్యాష్యూ కానీ ఇచ్చేసి ఒక 2 days వెయిట్ చేయండి. వాళ్ళకి ఎలాంటి ఎలర్జీస్ లేదు, వామిట్స్ అవ్వట్లేదు అనుకుంటే వాటిని ఇంక్లూడ్ చేసి గ్రైండ్ చేసుకోండి. లేదంటే నట్స్ని అవాయిడ్ చేసి మిగతా ఇంగ్రీడియంట్స్ తోటి మీరు ఈ బేబీ ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఉంటానండి. మరో రోజు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.